బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 6 ఎమ్మెల్యే సీట్లు, జనసేనకి 3 ఎంపీ సీట్లు, 24 ఎమ్మెల్యే సీట్లు అని ఇంకా ఫైనల్ కాలేదు. 3 ఎంపీ సీట్లు, 24 ఎమ్మెల్యే సీట్లు వరకు జనసేన పార్టీ ఫైనల్ అయ్యి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి 3 ఎంపీ సీట్లు బీజేపీ, అదే తెలుగుదేశం పార్టీ బీజేపీకి 3 ఎంపీ సీట్లు, అట్లాగే 6 ఎమ్మెల్యే సీట్లు అని చెప్పారు. కాదు, వాళ్ళు 6 ఎంపీ సీట్లు కావాలన్నారు. దానికి 4 ఎంపీ స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సంసిద్ధత వ్యక్తం చేశారు. కాదు, 5 కావాలన్నారు. ఇప్పుడు 5 వరకు వచ్చి ఆగింది. 5 ఎంపీ స్థానాలు, 6 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వటానికి ఒక ఒడంబడిక దిశగా వెళ్తూ ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే స్థానాల విషయంలో ఇంకొక 2 ఎమ్మెల్యే స్థానాలు అంటే 8 ఎమ్మెల్యే స్థానాలు కావాలని వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు. సరే, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి పిక్చర్. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఏం జరుగుతుందో బయటికి రావట్లా. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాన్ని రాజకీయంగా చూసినటువంటి అంశం ఫస్ట్ టైం ఇది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలలో రాజకీయాన్ని రాజకీయ వ్యూహంతో రాజకీయం చేస్తున్నటువంటి అంశం ఇదే మొదటిసారి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీడియాను అడ్రస్ చేసి, ఇక్కడ నేను ఏం మాట్లాడాను ఇది ప్రజలందరికీ తెలవాలి, పార్టీ కేడర్ అందరికీ తెలవాలని చెప్పని ప్రతి సందర్భంలో ఇప్పటి వరకు ఆయన రాజకీయ జీవితంలో ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి అక్కడ మాట్లాడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వచ్చేవాళ్ళు. లేదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే హైదరాబాద్లో, లేదంటే తర్వాత అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పటం అనేటువంటిది ఆయన చేసేటువంటి పని. కానీ ఈసారి మాత్రం ఇప్పటికి 3 సార్లు జూన్ 4వ తారీఖున అమిత్ షా గారితో భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఫిబ్రవరి 8వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు, అంటే లాస్ట్ మంత్, అమిత్ షా నడ్డా గారితో భేటీ అయ్యారు. నిన్న అంటే మార్చి 7వ తారీఖు కరెక్ట్గా 4 రోజులకి మరలా అమిత్ షా గారితో నడ్డా గారితో భేటీ అయ్యారు. 3 సార్లు భేటీ అయినా కానీ ఆ భేటీలో జరిగినటువంటి అంశాలు, ఆ భేటీలో జరిగినటువంటి చర్చించినటువంటి అంశాలు ఎక్కడ ఆయన బయటికి వెల్లడించలేదు. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల గురించి, బీజేపీ పార్టీల గురించి మాట్లాడుకున్నారా, లేదా పొత్తు గురించి మాట్లాడుకున్నారా, ఎన్డీఏ గురించి మాట్లాడుకున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గురించి మాట్లాడుకున్నారా, లేదా రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారా, లేక బీజేపీకి సంబంధించి ఏమైనా ఈయన సలహాలు ఇచ్చారా, లేక అమిత్ షా గారు వీరికి ఏమైనా సలహాలు ఇచ్చారా, ఇవన్నీ కూడా ఇంతవరకు ఎక్కడ ఆయన మాట్లాడాల. ఫస్ట్ టైం నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాన్ని రాజకీయ వ్యూహంగా రాజకీయంగా నడుపుతున్నటువంటి అంశం చెప్పటం వలన ఏమవుతుందంటే, అవతల వ్యక్తులకి దాని సిస్టమ్ని దాన్ని ఎలా డ్యామేజ్ చేయాలో తెలిసిపోతుంది. లేదు, చెప్పటం వలన ఏమవుతుందంటే ఇంతే కదా అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పకుండా ఉండటం వలన ఒక పెద్ద క్యూరియాసిటీ. వాళ్ళు ఎన్ని సీట్లు అడిగారో ఆయన చెప్పట్లేదు, ఈయన ఎన్ని ఇస్తానన్నాడు చెప్పట్లేదు. ఇవన్నీ జరుగుతున్నటువంటి దాదాపుగా ఊహాగానాలుగా, లేక ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, ఆ వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం మాత్రమే ఇది. ఇంకా అంత మించినటువంటి సమాచారం రావట్లా. ఆయన నోటి వెంట ఆయన ఎవ్వరికీ ఆయన చెప్పట్లేదు. ఇది ఒక అంశం. సరే, మరికొద్దిసేపట్లో ఇప్పుడు మరలా భేటీ జరగబోతుంది అనేది బిగ్ న్యూస్. సరే, భేటీలో సీట్లకు సంబంధించినటువంటి చర్చ జరగబోతుంది. సరే, సీట్లకు సంబంధించి ఏ ఎంపీ స్థానాలు, ఏ ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళు అడుగుతున్నారు ఏంటి అనేది కూడా ఒక చెప్దాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత నిన్న వైసీపీ ఎంపీలు బ్రహ్మరథం పట్టారు. అదేంటి సార్ చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ ఎంపీలు ఎవరయ్యా అంటే, నిన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి కలిసి మాట్లాడి చెప్పెళ్ళారు. లావు కృష్ణదేవరాయలు వచ్చి కలిసి చెప్పెళ్ళారు. అట్లాగే రఘురామకృష్ణరాజు ఆయన చెప్పి మళ్ళీ కలిసి వెళ్ళారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని బాలశౌరి గారు కలిసినట్టున్నారు. అట్లాగే ఇట్లా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా కలిసి మాట్లాడారు అనేటువంటిది
లేదా మొత్తం ఆయన వెళ్ళారో లేదా తెలియదు, మొత్తానికి ఇది జరుగుతుంది. అంటే వైసీపీ ఎంపీలందరూ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇదొక సరే కీలకమైనటువంటి అంశం. సరే, రాత్రి జరిగినటువంటి అంశంలో సీట్ల అంశానికి సంబంధించి చర్చ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు 3-5 అయితే బాగుంటుంది, కాదు 4-6 అయినా తీసుకోండి, ఒక 10 సీట్ల వరకు అకామిడేట్ చేద్దాము, అంతకుమించి జరిగితే నష్టం జరిగిద్ది అనేటువంటిది అంశం చెప్పారు. కానీ నిన్న 10:30 దగ్గర నుంచి 12-10 నిమిషాల వరకు, అంటే గంటన్నరకు పైగా వాళ్ళ నలుగురు మధ్య ఏకాంతమైనటువంటి సమావేశం జరిగింది. అమిత్ షా, నడ్డా గారు భారతీయ జనతా పార్టీ నుంచి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, జనసేన రిప్రజెంటేషన్ చర్చ జరిగింది. అంటే ఏం జరిగింది? గంటన్నర పైగా ఏం చర్చించుంటారు? సీట్లకు సంబంధించి చర్చ జరగలేదు. ఏం చర్చించుంటారు? ఇది ఒక కీలకమైనటువంటి అంశం. సరే, దాంట్లో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అంశాలకు సంబంధించి, జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లకల్లోలం గురించి, ఇవన్నీ గురించి కూడా చర్చ ఉండొచ్చు. కానీ ఈ చర్చలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటనంటే,